టాలీవుడ్ కోలీవుడ్ లో ఒక సినిమా తీయాలంటే ఒక మంచి డైరెక్టర్ ఉండాలి. అందులో నటించడానికి ఒక పెద్ద హీరో ఉండాలి. అది సాధారణంగా ప్రతి సినిమాలో ఉండే లెక్క. కానీ ఊహించని రీతిలో భారీ హిట్లు ఇచ్చే ఒక స్టార్ డైరెక్టరే స్వయంగా కండలు తిరిగిన హీరోగా మారి యాక్షన్ సీన్లలో రఫ్వాడించేస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే జరగబోతోంది. విక్రమ్, మాస్టర్, లియో వంటి బ్లాక్ బస్టర్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఈయన పేరు వింటేనే సినీ అభిమానులకు ఒక రకమైన పులకాలు వస్తాయి. ఆయనే స్వయంగా హీరోగా నటిస్తూ వస్తున్న తాజా చిత్రం DC దేవదాస్ చంద్ర. తమిళంలో సంచలనం సృష్టించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా తెలుగులోనూ విడుదలై సోషల్ మీడియాను ఊపేస్తోంది. సగటు సినిమా ప్రేక్షకుడికి కథలో మెయిన్ పాయింట్ ఏంటో తెలిస్తేనే ఆసక్తి పెరుగుతుంది. ట్రైలర్ చూస్తుంటే ఇది కేవలం రొటీన్ ఫైటింగ్ సినిమా కాదు, జీవితంలో అడుగడుగునా ఓడిపోయిన ఇద్దరు వ్యక్తుల ఎమోషనల్ అండ్ సీరియస్ డ్రామా అని అర్థమవుతోంది. లోకేష్ ఇందులో దేవదాస్ అనే రఫ్ అండ్ టఫ్ రౌడీగా నటించారు. రౌడీ పాత్రలు చాలా చూస్తుంటాం, కానీ ఇందులో లోకేష్ బాడీ లాంగ్వేజ్, కళ్లల్లో కనిపించే ఇంటెన్సిటీ వేరే లెవెల్లో ఉన్నాయి. హీరోయిన్ వామిక గబ్బి ఇందులో చంద్ర అనే దురదృష్టవంతమైన అమ్మాయి పాత్రలో కనిపిస్తోంది. నిస్సహాయురాలైన ఆమెను సొంత కుటుంబ సభ్యులే వేశ్యగా అమ్మేస్తారు. ఊహించని పరిస్థితుల్లో చంద్ర ఒక డాక్టర్ను హత్య చేసి పోలీసులకు దొరికిపోతుంది. ఆమెను ఆ పోలీసుల నుంచి రక్షించడానికి రౌడీ దేవదాస్ ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నారు, అసలు వాళ్ళిద్దరి గతం ఏంటి, చివరకు ఈ DC జోడీ జీవితం ఏ మలుపు తిరిగింది అనే ఆసక్తికరమైన ప్రశ్నలతో ట్రైలర్ ఊపిరి బిగబట్టేలా చేస్తుంది. ఏ సినిమాలో అయినా యాక్షన్ సన్నివేశాలు పండాలంటే దానికి సరైన సంగీతం తోడవ్వాలి. ఇక యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ ఉంటే ఆ రచ్చ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఈ ట్రైలర్ కి కూడా అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అతిపెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది. సన్ పిక్చర్స్ వంటి బడా సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వం వహించారు. ఈయన మేకింగ్ శైలి చాలా భిన్నంగా ఉంటుంది. కళ్ల ముందు ఒక ఒరిజినల్ వాతావరణాన్ని, డార్క్ యాక్షన్ వాతావరణాన్ని సృష్టించడంలో ఆయన సిద్ధహస్తుడు. ట్రైలర్లో ప్రతి ఫ్రేమ్ ను చాలా క్వాలిటీగా, స్టైలిష్ గా మోల్డ్ చేశారు. డైరెక్టర్ గా ఎన్నో హిట్లు కొట్టిన లోకేష్ ఇప్పుడు హీరోగా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలని ప్రతి ఒక్క సినిమా ప్రేమికుడు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.